నమస్తే ట్రేడర్స్. ఫస్ట్ అయితే ట్రేడ్ గురించి మాట్లాడదాం. తర్వాత లూజింగ్ స్ట్రీక్ రీజన్ అండ్ మంత్లీ P&L అయితే చూద్దాము. ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే మనకైతే సిపిఆర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్ సైడ్ అయితే వెళ్తుంది. అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇట్లా పైన ఉంది. పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం. అండ్ 5 minutes లో బ్రేక్ అయ్యే వరకు అయితే వెయిట్ చేస్తాం. యాక్చువల్గా 5 minutes లో దగ్గరకు వచ్చి బ్రేక్అవుట్ కాకుండా క్యాండిల్ రివర్సల్ అయితే అయింది. ఇక్కడ ఇప్పుడు నేను గీసిన ఒక జోన్ దగ్గర ఇక్కడ మనకి ఏంటంటే మనకి 5 minutes 0.5 లెవెల్ ఉంది. అండ్ ఒక చిన్న రెసిస్టెన్స్ అవుతుంది. అలాగే మనము ప్రీమియంలో చూసుకున్న ఈఎంఐ దగ్గర ఎగ్జాక్ట్ ఈఎంఐ దగ్గర ఉంది. ఇలా మనకి 3 కన్ఫర్మేషన్స్ అయ్యాయి కాబట్టి ఈ ట్రేడ్లో నేనైతే ప్లాన్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. చూద్దాం, కొద్దిసేపు వెయిట్ చేసి క్యాండిల్ ప్రకారం ఎంట్రీ అయితే తీసుకుంటాం పుట్ సైడ్. మనకి కన్ఫర్మేషన్స్ అయ్యాయి, బట్ మన ఫేవర్లో ఒక క్యాండిల్ వచ్చేదాకా అయితే చూస్తున్నాం. ఓకే, ఈ క్యాండిల్ అయితే డోజీ లెక్కన ఫామ్ అవుతాట అయితే కనిపిస్తుంది. ఒక డోజీ ఫామ్ అయింది. అండ్ ఈ క్యాండిల్లో ఎంట్రీ అయితే ఇచ్చేస్తా. ఓకే, డోజీ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ అయితే ఇస్తా. బ్రేక్అవుట్ అయితే అయింది, ఎంట్రీ అయితే ఇచ్చేసిన. వెయిట్ అయితే ఇస్తా. ప్రాఫిట్ ఆర్ టార్గెట్ మనం తీసుకున్న వెంటనే క్యాండిల్ అయితే రివర్సల్ అవుతున్నాయి అసలు. ఓకే, ఈరోజు అయితే లాస్ వచ్చింది మళ్ళా. ఓకే, యాక్సెప్ట్. ఈ ఓవర్ ట్రేడింగ్ అయితే మనం చేయం. మన రూల్ ఒకటే ట్రేడ్ కాబట్టి దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. అండ్ ఇది మన మంత్లీ P&L అయితే ఇది మన డేటా మా ప్రీవియస్ 100 days అండ్ 8 days మొత్తం ప్రీవియస్ 108 days అనుకోండి. అంటే మీకు లాస్ట్ 300 days వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ 300 days వీడియోలో నేను ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎంత వచ్చింది, నిఫ్టీలో లాస్ ఎంత వచ్చిందని నేను మెన్షన్ చేయలేదు. అప్పుడు నేను ఇలా చూసుకోలే. అండ్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ మనము బ్రేక్ ఈవెన్కి వచ్చినాం అనమాట. ఒకసారి మన ప్రాఫిట్ చూసుకుంటే ఇది మనకి లెవెల్ 1000 అనేది చార్జెస్ అండ్ 9560 అనేది ప్రాఫిట్. అంటే మనకి 11,000 మైనస్ 9560 తీసేస్తే 1440 లాస్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మనం బ్రేక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో 1440. ఒకవేళ చార్జెస్ లేకపోతే మనం 9560 మనం అలా ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. కానీ నేను మిస్టేక్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ ఫేజ్లో నేను నిఫ్టీకి షిఫ్ట్ అయినా. అదే బ్రేక్ ఈవెన్ ఫేజ్లో నిఫ్టీకి షిఫ్ట్ కాకుండా కొంచెం ఎఫెక్ట్ పెడితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మంచిగా మనకైతే మూమెంటం కొంచెం బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేది. ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే 2600 చార్జెస్ అండ్ 24,071 లాస్ వచ్చింది. అండ్ ఇవి రెండు కలిపితే 5,071 లాస్ వచ్చింది ఇలా నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మన ప్రీవియస్ 8 days మనం కంటిన్యూస్లీ లాస్లో ఉన్నాం కాబట్టి 5,992 లాస్ టోటల్. అంటే ఇప్పుడు మనము ఇంకా నిఫ్టీకి అలవాటు పడలేదు. మనం మ్యాక్సిమం 279 days బ్యాంక్ నిఫ్టీలోనే చేసాం. ఇప్పుడు నిఫ్టీలో నేను చేయబట్టి ఒక 28 days అవుతుంది. అండ్ మనం ఈ 28 days బట్టి డిసైడ్ అయితే చేయలేము నిఫ్టీ రాంగ్ అని, అంటే నాకు సెట్ అవుతుందా కాదా అని. ఇంకా 22 days అయితే చేస్తా. అట్లయితే మనకి 50 days రిజల్ట్స్ అయితే వస్తాయి నిఫ్టీవి. బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ ఈవెన్లు ఉన్నప్పుడు షిఫ్ట్ చేయాల్సింది కాదు, బట్ బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ ఈవెన్లు ఉన్నా అని
నేను అర్థం కాలేదనమాట. నేను చూసుకోలేదు ఈ రిజల్ట్. ఇప్పుడు చూస్తే అనిపించింది. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడైతే మనము నిఫ్టీలోకి దిగాం కాబట్టి ఇంకొక 22 డేస్ అయితే చేస్తా. మీకు ఇలా చెప్పేది ఒకటే దాంట్లో ఎక్స్పీరియన్స్ చేసుకోండి. ఓకే, ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇలానే షిఫ్ట్ కావద్దని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.